హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైకే శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం డిఎస్సి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. మీకు ఒక సీక్వెన్స్ ప్రకారం వీడియోలు వస్తాయి. ఏపీ మరియు తెలంగాణ డిఎస్సి స్కూల్ స్టేట్ విద్యార్థులకు చాలా ఉపయోగపడతాయి. కావున మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క 10వ తరగతి తెలుగు వాచకములోని చివరి పేజీలలో ఉన్న పదపట్టికను అలాగే అర్థాలను నేర్చుకుందాం. ఈ 10వ తరగతి తెలుగు వాచకం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రీసెంట్ పుస్తకం అండి. తెలుగు పరిమళం తెలుగు వాచకం. ఇప్పుడు మనము ఈ తెలుగు వాచకంలో చివరి పేజీలకు వద్దాం. ఇక్కడ అర్థాలు, పర్యాయ పదాలు ఇలా రకరకాలుగా ఉంటాయండి. ఇవి ప్రతి డిఎస్సి ఎగ్జామ్లో మనకు అడగడం అనేది జరుగుతుంది. ఈవెన్ అవి ఎస్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా మనకు తెలిసిందే. ఈ అర్థాలన్నీ నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ వచ్చే డిఎస్సి నోటిఫికేషన్లకు ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళదాం. పద విజ్ఞానం, ఇవన్నీ అర్థాలండి. ఇవన్నీ ఇప్పుడు చెప్పేటువంటి అర్థాలు. తర్వాత పర్యాయ పదాలు, తర్వాత నానర్థాలు, అలాగే ప్రకృతి ఉకృతి, వ్యుత్పత్తార్థాలు, ఇలా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. కావున మీరందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను. ఈ ఛానల్ మీకు ఎగ్జామ్ రాసే వరకు మీతోనే ఉంటుంది. ఇక మనం కంటెంట్లోకి వెళదాం. ఇక్కడ పద విజ్ఞానంలో అర్థాలను గురించి నేర్చుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి పదం అనుజ్ఞ. అనుజ్ఞ అంటే అర్థం ఏమిటి? ఆజ్ఞ, అనుమతి. అనుజ్ఞ అంటే ఆజ్ఞ, అనుమతి. అలాగే ఆపేక్ష. అపేక్ష అంటే కాంక్ష, కోరిక. అపేక్ష అంటే కాంక్ష, కోరిక. అభిరుచి. అభిరుచి అంటే అత్యాసక్తి. అభిరుచి, అత్యాసక్తి. అరి శత్రువు. అరి అంటే శత్రువు. అరుణ. అరుణ అంటే ఎరుపు. ఇప్పుడు మనం అరుణ గ్రహం అంటాం. అరుణ గ్రహానికి మరొక పేరేమిటి? ఎరుపు గ్రహం అని. అలా అరుణ అంటే ఎరుపు. అరుణ అనగా ఎరుపు. అర్హం. అర్హం అనగా తగిన. అర్హం అనగా తగినది లేదా తగిన. ఆపన్నుడు. ఆపదలో ఉన్నవాడు. ఆపన్నుడు, ఆపదలో ఉన్నవాడు. ఆయాసం. శ్రమ. ఆయాసం, శ్రమ. ఆలింగనం. కౌగిలింత. ఆలింగనం, కౌగిలింత. ఆస్థ. శ్రద్ధ, ప్రయత్నం. ఆస్థ అంటే శ్రద్ధ, ప్రయత్నం అని అర్థం అన్నమాట. ఇలా భూమి. ఇలా భూమి. బుజ్జగించు. విడుచు, వదిలిపెట్టు. బుజ్జగించు, విడుచు, వదిలిపెట్టు. ఉజ్వల. గొప్పగా వెలుగునది. ఉజ్వల, గొప్పగా వెలుగునది అని అర్థం అన్నమాట. నెక్స్ట్ పదం ఉదస్తుడు. తొలగించబడినవాడు. ఉదస్తుడు, తొలగించబడినవాడు అనగా రిమూవ్ చేసింటాం అనమాట. డిలీట్ చేయడం లేదా రిమూవ్ చేయడం. అలా ఉదస్తుడు, తొలగించబడినవాడు. ఉపసంహారం. మరలించుట. ఉపసంహారం, మరలించట. ఉపసంహారం అంటే ఏమిటి? మరలించుట, ముగింపు అని అర్థం. ఉపసంహారం, మరలించుట, ముగింపు అని అర్థం అన్నమాట. ఉపసంహారం, మరలించుట, ముగింపు. ఉత్కృష్టం, శ్రేష్టం. ఉత్కృష్టం, శ్రేష్టం. ఉత్తరోత్తర. ముందు ముందు. ఉత్తరోత్తర, ముందు ముందు. ఉత్తరోత్తర అంటే అర్థం ముందు ముందు. ఊడిగం, పరిచర్య, సేవ. ఊడిగం, పరిచర్య, సేవ. ఋతం, సత్యమైనది. ఋతం, సత్యమైనది. ఋతం అంటే సత్యమైనది. వరులు, ఇతరులు. కంచుకితం, కవచంతో. కంచుకితం అంటే అర్థం ఏమిటి? కవచంతో. కందరం, గుహ. కందరం అనగా గుహ మరియు కొండబిలము. ఇలా కందారం అనే పదానికి గుహ, కొండబిలం అనే అర్థాలు ఉన్నాయి. నెక్స్ట్ కంపము, వణుకు. కంపము అంటే వణుకు అని అర్థం అన్నమాట. కరం, చేయి. కరం, చేయి. ఇక్కడ కరం అంటే చేయి. కలను, యుద్ధం. కలను, యుద్ధం. కలిత, ప్రకాశించు. కలిత, ప్రకాశించు. కిరాటుడు, వ్యాపారి. కిరాటుడు, వ్యాపారి. కృతజ్ఞత, చేసిన మేలు మరిచిపోవుట. కృతజ్ఞత, చేసిన మేలు మరచిపోవుట. కృతజ్ఞత, చేసిన మేలు మరిచిపోవుట. క్లుప్తం, సంక్షిప్తం. క్లుప్తం, సంక్షిప్తం. క్షితి, భూమి. క్షితి, భూమి. క్షేత్రం, పుణ్యభూమి. క్షేత్రం, పుణ్యభూమి. క్షేత్రం అంటే పుణ్యభూమి.
ఖ్యాతి కీర్తి, ఖ్యాతి కీర్తి. గణించు లెక్కించు, గర్హించు నిందించు. గిరి కొండ, గిరి అంటే అర్థం ఏమిటి? కొండ. అట్లాగే ఘటం, ఘటం అనగా అర్థం ఏమిటి? కుండ. ఘాతం దెబ్బ. చతుశ్శాలం 4 ఇండ్ల భవంతి, చతుశ్శాలం అంటే అర్థం ఏమిటి? 4 ఇండ్ల భవంతి. చరించు తిరుగు కథలు. చక్షువు, చక్షువు అంటే అర్థం ఏమిటి? కన్ను, చక్షువు కన్ను. చిత్తం మనసు, చిత్తం మనసు. ఛాయ అంటే నీడ అని అర్థం అనమాట. నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే జడ్డు సోమరి, జడ్డు అంటే సోమరి. జరటం పసుపు కలిగిన తెలుపు రంగు, జరటం అంటే పసుపు కలిగిన తెలుపు రంగు. జామదగ్ని, జామదగ్ని అంటే పరశురాముడు అని అర్థం అనమాట. జామదగ్ని పరశురాముడు. అట్లాగే నెక్స్ట్ చూస్తున్నట్లయితే జీరాడు అంటే ఏమిటి? వ్రేలాడు అని అర్థం అనమాట. జీరాడు అంటే వ్రేలాడు. నెక్స్ట్ తథ్యం సత్యం, తథ్యం సత్యం. తనువు శరీరం. తిలకం బొట్టు. తేకువ ధైర్యం. తొల్లి మొదట. తోయం నీరు. త్యజించు విడుచు, త్యజించు అంటే విడుచు. ఇక్కడ దరి తీరం లేదా గట్టు అని అర్థం అన్నమాట. దృష్టి చూపు. దుర్గతి నరకం, దుర్గతి అంటే నరకం అని అర్థం అన్నమాట. దురితం పాపం, దురితం పాపం. దైన్యం దారిద్ర్యాదుల చేత కలుగు దురవస్థ దీనత్వం. ఇలా దైన్యం అంటే దారిద్ర్యాదుల చేత కలుగు దురవస్థ దీనత్వం. ధర భూమి. ధ్వంసం నాశనం, ధ్వంసం నాశనం. నవయు కృషించు, నవయు కృషించు. నిఖిలం సమస్తం అంతా, నిఖిలం సమస్తము అంతా. నిఖిలం అంటే సమస్తం అంతా. నిగ్రహం అదుపు, నిగ్రహం అంటే అదుపు. నిరంకుశం కఠిన వైఖరి, నిరంకుశం అంటే కఠిన వైఖరి. నెమ్మి నెమలి, నెమ్మి అనగా అర్థం ఏమిటి? నెమలి. నెత్తం కొండ మీది విశాల సమప్రదేశాన్ని నెత్తం అంటారన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగినా అడగచ్చు దీన్ని. నెత్తం కొండ మీది విశాల సమప్రదేశాన్ని నెత్తం అంటారు. నెత్తావి పరిమళం సువాసన, నెత్తావి అంటే ఏమిటి? పరిమళం సువాసన. పంకిలం బురద, పంకిలం బురద. పదింబదిగా, పదింబదిగా అంటే గట్టిగా చక్కగా. పరదేవత పరమేశ్వరుడు పరమేశ్వరి, పరదేవత పరమేశ్వరుడు పరమేశ్వరి. పరిణామం మార్పు మారు రూపు, పరిణామం అంటే మార్పు మారు రూపు. పరితోషం సంతోషం, పరితోషం సంతోషం. పరిపంది శత్రువు, పరిపంది శత్రువు. ఇక్కడ పరిపంది అంటే శత్రువు అని అర్థం అనమాట. పల్లవం చిగురు. పాటి న్యాయం. పాయు తొలగు. ప్రావీణ్యం నేర్పు. పికం కోయిల. పిశాచం ప్రేతం, పిశాచం అంటే ప్రేతం అనమాట. పిశాచం అంటే ప్రేతం. పుల్లే విస్తరాకు, పుల్లే విస్తరాకు. పుల్లే అంటే విస్తరాకు. పుస్తే తాలి. పులిందులు వేటగాళ్ళు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. పులిందులు అంటే వేటగాళ్ళు. పెను అంటే గొప్ప. ఫలములు ఫలాలు పండ్లు, ఫలములు ఫలాలు పండ్లు. బుద్బుదం నీటి బుడగ, బుద్బుదం నీటి బుడగ. బుధుడు పండితుడు, బుధుడు అనగా పండితుడు అని అర్థం అనమాట. ఇక భక్ష్యం తినుబండారం, భక్ష్యం తినుబండారం. భజించుట సేవించుట, భజించుట అంటే సేవించుట అని అర్థం అనమాట. భాస్వంతుడు సూర్యుడు ప్రకాశించువాడు, భాస్వంతుడు సూర్యుడు ప్రకాశించువాడు. బిషక్కు వైద్యుడు, బిషక్కు ఇక్కడ వైద్యుడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక బిషక్కు ఆంధ్ర బిషక్కు అని ఎవరు అంటారు? గిడుగు వెంకట రామమూర్తిని ఆంధ్ర బిషక్కు అంటారు అనమాట. ఇక్కడ బిషక్కు అంటే వైద్యుడు అని అర్థం అనమాట. ఇవి పద విజ్ఞానము. ఇంకా చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయి. ఇక భుజగం పాము. భూపాలుడు రాజు. భూషణం అలంకరణం నగ. భోజ్యం తినదగినది. మంజరి చిగురించిన లేత కొమ్మ లేదా పూలగుత్తి అని అర్థం అనమాట. మంజరి అంటే చిగురించిన లేత కొమ్మ పూలగుత్తి. మంజుల మనోహరమైన. మలక మలుపు మూకుడు. మసలుకొను ప్రవర్తించు. మహితం పూజనీయమైనది గొప్పదైనది, మహితం పూజనీయమైనది గొప్పదైనది. మాలిక తీగ పూదండ.
మాలిక తీగ పూదండ. ముదం సంతోషం. మూలం ఆధారం మొదలు. మూలం అంటే ఏమిటి? ఆధారం మొదలు. మూలం ఆధారం మొదలు. మూలం అనగా ఏమిటి? మూలం 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 అనగా ఆధారం మొదలు. మృదంగం మధ్యల. మృష అసత్యము అబద్ధము. మృష అంటే అసత్యము అబద్ధము. మెలగుట నడుచుకొనుట. రమణి స్త్రీ. రమణి స్త్రీ. రుధిరం రక్తం. రుధిరం రక్తం. వగచు శోకించు. వగచు శోకించు. వత్సలుడు వాత్సల్యము కలవాడు. కవి వత్సలుడు అనేది ఒక బిరుదు ఉంటుంది ఒక ఆయనకి. అలా వత్సలుడు అంటే వాత్సల్యము కలవాడు. వధించు చంపు. వధించు చంపు. వలరాజు తేజి చిలుక. ఇది చాలా 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 ఇంపార్టెంట్. వలరాజు తేజి అంటే చిలుక అని అర్థం అన్నమాట. వాక్కు మాట. వాసంతం వసంతకాలం. విరసవర్తనం చెడు ప్రవర్తన. వెల్లకి గడ్డ. వేల్పులు దేవతలు. వ్యూహం ప్రత్యర్థులపై విజయం సాధించడానికి ప్రణాళిక. వ్యూహం అనగా ప్రత్యర్థులపై విజయం సాధించడానికి ప్రణాళిక. శరణ్యం రక్షింపదగినది. శస్త్రం ఆయుధం. శాస్త్రం నియమబద్ధమైన గ్రంథం లేక వాక్యము. శీలం స్వభావం ప్రవర్తన. శునకం కుక్క. శౌర్యం పరాక్రమం. శ్రోతలు వినేవారు. శ్లాఘ్యం. శ్లాఘ్యం అంటే ఏమిటి? పొగడదగినది. పొగడదగినదాగిని శ్లాఘ్యం అంటారు. సంజీవని మరణించిన వారిని జీవింపజేసేది. అంతే కదా. లక్ష్మణుడు ఆపదలో ఉన్నప్పుడు హనుమంతుడు పర్వతానికి వెళ్ళి సంజీవని తీసుకొచ్చి లక్ష్మణుని బ్రతికించాడు అనేది మీరు వినింటారు రామాయణంలో. ఇట్లానే సంజీవని అంటే మరణించిన వారిని జీవింపచేసేది. సద్గతి ఉత్తమ గతి. సన్నిధి చేరువ. సర్వస్వం సమస్తం. సహకారం తోడ్పాటు. సాఫల్యం సఫలత. సిక్తం ఇక్కడ సిక్తం అంటే తడిసిన అని అర్థం అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. జనరల్గా ఉండేటివి కాదు, ఇట్లా హైలైట్గా ఉండేటివి గుర్తుపెట్టుకోవాలి. సిక్తం తడిసిన. సౌఖ్యం సుఖం. స్థిమితపడు కుదుటపడు. స్థిమితపడు కుదుటపడు. హర్యక్షం పచ్చని కన్నులు గల సింహం. చాలా 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 ఇంపార్టెంట్ ఇది. హర్యక్షం అంటే పచ్చని కన్నులు గల సింహం. హస్తి ఏనుగు. హస్తి అంటే ఏనుగు. నెక్స్ట్ హితుడు హితవు చెప్పేవాడు. హితుడు హితువు చెప్పేవాడు. హైన్యం హీనత్వం. హైన్యం అంటే హీనత్వం. క్షితి అంటే భూమి. క్షితి అంటే భూమి. ఇవి ఫ్రెండ్స్ అర్థాలు. ఇంకొక వీడియోలో మనం మళ్ళీ నెక్స్ట్ టెక్స్ట్ బుక్ యొక్క అర్థాలను తెలుసుకుందాం. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని.